హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. సార్, నేను పాన్ వాచ్ చేసినప్పుడు ఎరెక్షన్స్ లేవు, కానీ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఉన్నాయి. సో ప్లీజ్ టెల్ మీ అబౌట్ ద ప్రాబ్లమ్. సో దీని మీద ఒక వీడియో చేస్తాను, చూడండి, సపరేట్గా వీడియో చేస్తాను. సార్, క్లోమిడ్ టాబ్లెట్ వలన న్యాచురల్గా టెస్టోస్టెరాన్ పెరుగుతుందా? అంత కొంచెం వరకు పెరుగుతుందండి. అంత ఆల్రెడీ ఇంతకుముందు మీ క్వశ్చన్కి ఆన్సర్ చేశాను. అసలు టెస్టోస్టెరాన్ ఎందుకు తగ్గుతుంది అనే దానికి, అంటే మీరు అన్నారు కదా, ఆ వీడియో ఒకసారి చూడండి. నేను రీజన్స్ చెప్పాను టెస్టోస్టెరాన్ ఎందుకు తగ్గుతుంది అనేది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సార్, వారికోసిల్ గ్రేడ్ 3 ఉంటే హైపోగొనాడిజం, ఈడీ, డిప్రెషన్, లేజినెస్, మజిల్ వీక్నెస్, బోన్ వీక్నెస్ వస్తాయి ప్లీజ్. అవునండి, ఇవన్నీ కరెక్టే. మీరు సార్, టెడలాఫిల్ 10 mg, డెపాక్సిన్ 30 mg వాడవచ్చా? కంటిన్యూగా వాడకూడదండి. ఈ కాంబినేషన్ వీక్లీ 2 times కన్నా ఎక్కువ వాడద్దండి. టెడ్లాఫిల్ వాడుతూ కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది, నో ప్రాబ్లం. సార్, లిపిడో పెరగడానికి టెస్టోస్టెరాన్ జెల్ యూస్ చేస్తే అవుతుందా? ఓకే, టెస్టోస్టెరాన్ 464, ఆల్రెడీ 464 ఉన్నప్పుడు మీరు టెస్టోస్టెరాన్ జెల్ వాడితే ఉన్న టెస్టోస్టెరాన్ కూడా 0 అవుతుంది. అంటే సప్రెస్ చేస్తున్నారు. 464 ఉన్నప్పుడు టెస్టోస్టెరాన్ నార్మల్గా ఉన్నట్టే, మీరు ఎటువంటి జెల్ వాడద్దండి. ఎపిడెర్మల్ సిస్ట్ గురించి ఓకే, నేను లాస్ట్ వీకే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశానండి ఎపిడెర్మల్ సిస్ట్ గురించి. ఒకసారి లాస్ట్ వీడియోస్ చూడండి. సార్, వెరికోసిల్ గ్రేడ్ వైడ్ ఉంటే ఫ్యూచర్ అది పెరిగే అవకాశం ఉందా? కొంతమందికి పెరగకపోవచ్చు అండి, లైఫ్ లాంగ్ గ్రేడ్ 1లోనే కూడా ఉండొచ్చు. అప్పుడప్పుడు స్కాన్ చేయించుకుంటూ ఉండండి. 6 monthsకి ఒకసారి కానీ ఇయర్లీ వన్స్ కానీ స్కాన్ చేయించుకుంటూ ఉండండి. సార్, స్పెర్మ్ గ్రోత్ మెడికేషన్స్. ఈ స్పెర్మ్ గ్రోత్ మెడికేషన్స్ అనేది, అంటే మీకు జీరో స్పెర్మ్ కౌంట్ గురించి నేను చెప్పిన వీడియోలో క్వశ్చన్ అడిగారు. సో అది అసలు మనం టీసా చేసిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం. అంటే జీరో స్పెర్మ్ కౌంట్ ఉంటే బ్లాకేజ్ ఉందా, ఎందుకు మీకు జీరో ఉంది అనేది. సో ఎప్పుడైనా సరే జీరో ఉందంటే ఫస్ట్ టీసా చేసుకోవాలి. సార్, నాకు కార్డియాక్ సర్జరీ అయింది, అయోర్టిక్ వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది 3 years బ్యాక్. నాకు ఈడీ ప్రాబ్లం, పిఈ ప్రాబ్లం ఉంది. నేను టెడ్లాఫిల్ యూస్ చేయొచ్చా? అంటే ఇప్పుడు మీరు ఏ మందులు వాడుతున్నారు, మీ కార్డియాలజిస్ట్ ఏ మందులు ఇచ్చారు, అంటే ఇప్పుడు మీకు హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, అది మీరు చెక్ చేసుకోవాలి. ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, మీకు మేజర్ సర్జరీ అయింది కాబట్టి హార్ట్కి, ఒక్కసారి మీ కార్డియాలజిస్ట్ని అడగండి టెడ్లాఫిల్ వాడచ్చా లేదా. అంటే ఇలాంటి మెడికేషన్స్ వాడచ్చు, హార్ట్ నార్మల్గా ఫంక్షనింగ్గా ఉంది అంటే నో ప్రాబ్లం, వాడచ్చు. తర్వాత, సార్ నమస్తే, నా ఏజ్ 23 years ఓల్డ్ బాయ్, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. 9 to 10 years నుంచి మాస్టర్బేషన్ చేస్తున్నాను. ఐ హ్యావ్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, ఎరెక్షన్స్ ఆర్ ఆల్సో నాట్ గుడ్, నైట్ ఫాల్స్. ఓకే, ఇది అంటే కాంప్లెక్స్ ప్రాబ్లం అండి. మీరు టూ మెనీ ప్రాబ్లమ్స్ చెప్పారు. ఐ థింక్ మీరు ఒకసారి హార్మోనల్ టెస్ట్ చేయించుకోవాలి. హార్మోన్ టెస్ట్ చేయించుకుంటేనే మనం సొల్యూషన్ చెప్పగలుగుతాం. అంటే ఎందుకు ఇవన్నీ వచ్చాయి, అంటే ఓవర్ వాస్టుమేషన్ వల్ల ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వచ్చిందా, లేకపోతే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి రీజన్స్ ఏంటి, హార్మోనల్ ప్రాబ్లమా అని చెప్పగలుగుతాం. సార్, టెస్టిక్యులర్ బయాప్సీ, నేను అజూస్పెర్మియా వీడియోలో ఆల్రెడీ టెస్టిక్యులర్ బయాప్సీ మీద కూడా చెప్పాను. సో నా అజూస్పెర్మియా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది మీకు. తర్వాత ఓకే, ఈ రీజన్స్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సిమిలర్లీ మేక్ ఏ వీడియో ఆన్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఇన్ యంగ్ మేల్స్. ఆల్రెడీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ మీద కంప్లీట్గా ఒక 4 or 5 వీడియోస్ చేశానండి, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. సార్, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎంత ఉండాలి? నాకైతే 200 ఉందని చెప్పారు. సో జనరల్గా 350 కన్నా ఎక్కువే ఉండాలండి. 350 to 600 ఉండాలి టెస్టోస్టెరాన్.